యేసయ్యా మేలులకు కృతజ్ఞత నీకే యేసయ్యా గుండె నిండా వందనాలు నీకే యేసయ్యా మేలులకు కృతజ్ఞత నీకే యేసయ్యా అయ్యా యేసయ్యా అయ్యా యేసయ్యా అయ్యా యేసయ్యా అయ్యా యేసయ్యా గుండె నిండా వందనాలు నీకే యేసయ్యా మేలులకు కృతజ్ఞత నీకే యేసయ్యా దినదినము నాతో ఉండి నన్ను కాచావా నీ రెక్కల క్రింద నన్ను దాచుకున్నావా దినదినము నాతో ఉండి నన్ను కాచావా నీ రెక్కల క్రింద నన్ను దాచుకున్నావా అయ్యా యేసయ్యా అయ్యా యేసయ్యా అయ్యా యేసయ్యా అయ్యా యేసయ్యా నా అవసరాలన్నిటినీ నీవే తీర్చావా నా బరువులను లోటులను నీవే తీర్చావా నా అవసరాలన్నిటినీ నీవే తీర్చావా నా బరువులను లోటులను నీవే తీర్చావా అయ్యా యేసయ్యా అయ్యా యేసయ్యా అయ్యా యేసయ్యా అయ్యా యేసయ్యా శ్రమలలో నాతో ఉండి ధైర్యమిచ్చావా నా సమస్యలకు సమాధానం నీవే ఇచ్చావా శ్రమలలో నాతో ఉండి ధైర్యమిచ్చావా నా సమస్యలకు సమాధానం నీవే ఇచ్చావా అయ్యా యేసయ్యా అయ్యా యేసయ్యా అయ్యా యేసయ్యా గుండె నిండా వందనాలు నీకే యేసయ్యా మేలులకు కృతజ్ఞత నీకే యేసయ్యా గుండె నిండా వందనాలు నీకే యేసయ్యా మేలులకు కృతజ్ఞత నీకే యేసయ్యా గుండె నిండా వందనాలు నీకే యేసయ్యా మేలులకు కృతజ్ఞత నీకే యేసయ్యా అయ్యా యేసయ్యా అయ్యా యేసయ్యా అయ్యా యేసయ్యా అయ్యా యేసయ్యా గుండె నిండా వందనాలు నీకే యేసయ్యా మేలులకు కృతజ్ఞత నీకే యేసయ్యా గుండె నిండా వందనాలు నీకే యేసయ్యా మేలులకు కృతజ్ఞత నీకే యేసయ్యా నీకే యేసయ్యా నీ మేలులకు కృతజ్ఞత
నీకే యేసయ్యా. హల్లెలూయా. దేవుడు మనకు చేసిన మేలులకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా రుణం తీర్చలేము. అనుక్షణం ప్రతిక్షణం మనల్ని తండ్రి పాపోలే కాచి కాపాడుతున్నారు. మన ఎముకలు విరగకుండా, మన కళ్ళు పాడవకుండా, మన గుండెకాయ మనం పుట్టినప్పటి నుండి ఇప్పుడు 80 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఏం తేడా లేకుండా పుట్టుకోవడానికి దేవుడు మనల్ని కాపాడుతున్నారు. హల్లెలూయా. మన లోపల ఉన్న ప్రతి అవయవాలు, ఒక్కొక్క అవయవాలు ఎన్ని లక్షలు ఖరీదవుతాయో, కానీ దేవుడు ఆ అవయవాలన్నిటినీ ఎంతో క్షేమంగా కాపాడుతున్నారు. వాటన్నిటినీ గుర్తు పెట్టుకుంటే మనం ఏం చేయాలి? దేవునికి వందనాలు తెలియపరచాలి, కృతజ్ఞమై ఉండాలి. ప్రభువా, ఈ జీవితం నాకు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. మాట్లాడే కృప ఇచ్చినందుకు వందనాలయ్యా. చూచే కృప ఇచ్చినందుకు వందనాలయ్యా. నేను నిన్ను గురించి ఇతరులకు చెప్తానయ్యా. నీ మేలుని గురించి ఇతరులకు చెప్తానయ్యా. నీ చేసే కార్యముల గురించి ఇతరులకు చెప్తానయ్యా అని మనం దేవునికి చెప్పాలి. హల్లెలూయా. అందరికి చాలా చాలా వందనాలండి. మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు, మా కొరకు ప్రార్థన చేస్తున్నందుకు, మరి రోజు వచ్చి మమ్మల్ని మరి ఆశీర్వదిస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు వందనాలు వందనాలు. ఈ నూతన సంవత్సరం మీ కుటుంబాలు, మీరు ఆనందంగా, సంతోషంగా, మరి సమాధానంగా, క్షేమంగా ఉండాలని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఈ సమయానికి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నా మాటలు ముగిస్తున్నా. హల్లెలూయా.